జై జై బాబు, జై జై బాబు. వర్ధిల్లాలి నజీర్ అహ్మద్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నజీర్ అహ్మద్ గారి నాయకత్వం. సైకిల్ గుర్తుపై మన ఓటు ముద్ర, సైకిల్ గుర్తుపై మన ఓటు ముద్ర వేయాలి. థ్యాంక్ యూ తల్లి. అందరూ కూడా దీవించాలి, అందరు సహకరించాలి. నమస్కారం తల్లి, గుర్తుపెట్టుకోమ్మా, ఒక అవకాశం ఇవ్వండి ఈసారి గట్టిగా. అందరు నమస్కారం తల్లి, అందరు తప్పకుండా ఏంటమ్మా అవకాశం ఇవ్వండి తల్లి. నమస్కారం, నమస్కారం అమ్మా, నమస్కారం తల్లి. పెద్దమ్మా నమస్కారం, బాగున్నారా? గుర్తుపెట్టుకుని ఆశీర్వదించండి ఈసారి. తెలుగుదేశం రావాలి. చూడండి, హైదరాబాద్ లాంటి నగరాన్ని సృష్టించిన చంద్రబాబు నాయుడు గారు ఈసారి మన ప్రభుత్వం వస్తే మొత్తం మారిపోద్ది. గుంటూరులోనే వర్క్ చాలా ఎక్కువ వస్తాయి. అమరావతి కేంద్రంగా అది అభివృద్ధి చెందితే పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చాయి, 100 మందికి. ఒకసారి ఆలోచించన్న, తప్పకుండా హెల్ప్ చేయండి అమ్మా. మాకు గుర్తుపెట్టుకునే అవకాశం ఇవ్వండి ఈసారి. ఒకసారి మోసపోయాం, చూసారుగా. కరెంటు బిల్లు దగ్గర నుంచి వస్తుందా బిల్లు మీకు? ఎంత వస్తుంది? 1500 వస్తుంది. ఫ్రీ ఇస్తామని కరెంట్ చెప్పారు, ఇచ్చారా లేదా? గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఫ్రీగా వచ్చేది కదా. ఇప్పుడు నెలకు 1500 రూపాయలు కడుతున్నాం. 5 సంవత్సరాల నుంచి 90,000 రూపాయలు మీ ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళినట్టే. ఫ్రీగా వచ్చే కరెంటు బిల్ తీసేశాడు, పిల్లల చదువు కోసం వచ్చే పథకాలు తీసేశారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఆలోచించాలి. ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేయాలి. చెప్పాలా? మీ ఇంట్లో కూడా చేపిస్తావా? ఎన్ని ఓట్లు వేపిస్తా? 4. ఇప్పుడు మీ కరెంటు బిల్ వస్తుందా? ఎంత వస్తుంది? 11. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చిందా? అది ఒక్కటి చాలు మీకు అర్థం చేసుకోవడానికి. విజయం నీ వైపు ఉంది. ఏం చేస్తావో చూడు ఈసారి, తప్పకుండా చేపిస్తల్లి. నిలబెట్టు చంద్రబాబు అన్న సమస్త నాయకులందరినీ ప్రభువా గొప్ప దీవెనలతో నింపమని, అన్నకి మంచి ఆరోగ్యం, అయ్యగారికి మంచి ఆరోగ్యం దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గ్యారెంటీ వస్తాం. థ్యాంక్ యూ. తప్పకుండా సైకిల్ గుర్తుకే ఓటేయ్. నిన్న మర్చిపోకుండా తప్పకుండా చేయండి. రండి, కూర్చుంటే ఎలా మీరు పేటలో వచ్చిన తర్వాత తప్పకుండా. మీరందరూ తప్పకుండా అవకాశం ఇవ్వండి. మన పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుంది. అవును, 300 వచ్చే ఇంటికి ఈరోజు 2000 వస్తుంది. దళితులకు ఫ్రీగా ఇస్తామన్నాడు కరెంటు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడా లేదా? ఏమ్మా, ఫ్రీగానే ఉంది కదా. మనం ఎవరు ఎందుకు కడుతున్నాం ఇప్పుడు? 2000 × 12 24,000. 24,000 మీ ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళాడు. ఇంకా మనకు ఆలోచించకపోతే మనకన్నా ఇంకెవరు ఉండరు. ఒక్కొక్క ఓటు ముఖ్యం. మీరు తెలుగుదేశం పార్టీకి వేయండి. ఉచిత కరెంటు మీకు ఇంటికి వస్తుంది, పిల్లల చదువు వస్తుంది, 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి, 1500 రూపాయలు పెన్షన్ వస్తుంది నీకు నెల నెల. ఇప్పటికి డిసైడ్ అయ్యా లేదా మంచి పరిపాలన ఎవరు చేస్తారో లేదో? థ్యాంక్ యూ. ఈసారి మనందరం కలిసి గెలిపించుకోవాలా తెలుగుదేశం పార్టీని. తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించు. మర్చిపోకుండా సైకిల్. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని, నన్ను, ఎంపీ గారిని గెలిపించాలి. మీరు మీ సైకిల్ ముద్ర మీరు ఓటేస్తే గెలిచినట్టే. ఏమ్మా, 2 కొడుకులుంటే ఇల్లురా? ఏం జగన్మోహన్ రెడ్డి మరి మామూలుగా ఆయనలాగా ఒక్కడే ఉన్నాడేమో. సరే గుర్తుపెట్టుకో తల్లి, 3 రాస్తాం మేము. అర్థమైందా? మాకు అవకాశం ఇవ్వు. ఈసారి ఇస్తే నువ్వు తప్పకుండా ఇల్లు కట్టించే కార్యక్రమం చేద్దాం. ఏమైంది ఇల్లు మీది? నువ్వు ఒక పని చేయి, 4-5 బాతులు వేసుకొని, అర్థమైందా, పైన పట్టా గిట్టా ఏం కావాలో నేను ఏర్పాటు చేస్తా. మనోడు దగ్గరుండి చేయిస్తాడు, రేపు నేను చేపిచ్చిస్తా. ఉండండి ప్రశాంతంగా, తర్వాత మాట్లాడదాం. పదండి. ఇన్నాళ్ళు ఆయన ఈయన ప్రభుత్వంలో ఇప్పుడు కూడా మేము ఇబ్బంది పడలేదు. ఉద్యోగస్తులు అండి పిల్లలు ఇప్పుడు ఇబ్బంది పడలేదు. ఏమంతా ఎక్కాడు, ఏమంటా మేము ఓటేసాము. ఏం బాధపడద్దు, ఇంక నెల తల్లి బాధపడద్దు, ప్రశాంతంగా ఉండు. మీ తల్లి గారు కష్టపడిందంతా 60 సంవత్సరాలు ఉద్యోగం చేసామా, అన్ని విధాలు కూడా ప్రజాసేవ చేసింది.
రాబోయే ఒక నెలలో మొత్తం టీఏలు డిఏలు ఏరియర్స్ అన్నీ వచ్చేస్తాయి. తప్పకుండా. థ్యాంక్ యూ. 50 రూపాయలా? ఎంతసేపు చేస్తావు పని మా? 50 రూపాయలు వస్తాయి. పిల్లలు ఏం చేస్తారు? సరే సరే, నువ్వు కష్టపడుతున్నావు ఈ వయసులో కూడా, ఇది పెట్టుకో. జాగ్రత్తగా అందరికి చెప్పు. ఈసారి మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేయబోతున్నాం. మీరందరూ ఇదే కాదు, పూలదే కాదు, రోజు ఉండదంటగా. రోజు వచ్చే పని ఒక 2-3 నెలల్లో చేయబడుతున్నాం ఎంపీ గారు నేను. మీరందరూ కూడా ఆలోచించుకొని ఇంట్లో కూర్చొని 300 రూపాయలు సంపాదించే కార్యక్రమం పెడతాం. బాగాలేదు అతనికి, వాటి భవిష్యత్తును ఆలోచించుకొని చేయండి. తప్పకుండా చేయమ్మా. తెలుగుదేశం పార్టీకి చేద్దాం. సైకిల్ గుర్తు మీద ఓటేమంది. సరే, నీకు మంచి భవిష్యత్తు ఉండాలంటే పిల్లలకి ఈసారి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి సైకిల్ గుర్తు మీద. అందరికి తప్పకుండా సహకరించండి. మీకు అన్ని విషయాలు తెలుసు. తప్పకుండా గెలిపించమ్మా. ఈసారి సైకిల్ గుర్తు గెలిస్తే అందరికి ఉపయోగం, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. జాగ్రత్త చేయండి అమ్మా. ఒకసారి అవకాశం ఇవ్వండి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితం. నేను ఎంత పెట్టుకుంటున్నా గ్యాస్? 1150. అంటే 3050 రూపాయలు, 3150 రూపాయలు నీకు సేవ్ అవుతాయి మన పార్టీ రావడం వల్ల. రెండోది, పిల్లలు ఇద్దరు చదువుకునే వాళ్ళు అంటే ఇద్దరు కూడా అమ్మఒడి వస్తుందమ్మా. ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు పెన్షన్. మా తప్పకుండా హెల్ప్ చేయండి. ఈసారి టీడీపీని గెలిపించండి. జాబ్ కావాలంటే ఏమైంది కాలుకి? షుగర్దా? జాగ్రత్త. తప్పకుండా ఈసారి అవకాశం ఏమన్నా మర్చిపోవద్దు. ఏం సంగతి? 6000 పెన్షన్ చేశారు మీకు. ఇద్దరికి వస్తుందా ఒకళ్ళకి వస్తుందా? ఇద్దరికి రావాలంటే ఏం చేయాలా? బాబు గారు రావాలి. గుర్తుపెట్టుకొని మీరందరూ జాగ్రత్తగా మీ పార్టీలో వాళ్ళని కూడా చెప్పండి. ఈసారి మన ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈసారి తెలుగుదేశం పార్టీకి 4000 వస్తాయి. 250 పెంచుకొని 3000 చేయడానికి 5 సంవత్సరాలు పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు ఒక నెలలో 4000 చేస్తాడు. ఆలోచించుకొని పెద్దవారు మీరందరూ కూడా ఆశీర్వదించండి. ఓకేనా? చూసారుగా అన్నీ ఎలా కాలిపోతున్నాయో రేట్లు గీట్లన్నీ. ఒకసారి ఈసారి టీడీపీకి అవకాశం ఇవ్వండి.